మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మరోసారి మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు మాదాపూర్లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అంటించారు. గత నెలలో తోలుకట్టలోని ఫామ్ హౌస్ లో భారీగా కోడి పందాలు కేసినో నిర్వహించారు. ఈ ఘటనలో మొత్తం 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ యజమాని పోచంపల్లిని సైతం నిందితుడిగా చేర్చారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్. హరీష, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వడం రాజకీయంగా కొంత కలకలం రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గత నెలలో మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలో ఫామ్ హౌస్ అంటే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో కోడి పందాలు క్యాసినో గేమింగ్ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున అక్కడ జనాలు ఉండడం, దాంతోపాటు కోడి పందాలతో పాటు క్యాసినో గేమింగ్ అక్కడ పాల్పడుతున్న నేపథ్యంలో పోలీసులు దానిపై కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా సెక్షన్ 3, సెక్షన్ 11 గేమింగ్ యాక్ట్ అండ్ యానిమల్ యాక్ట్ మీద కేసులు నమోదు చేశారు. దాదాపు 64 మందిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీ చేస్తే ఆయన ఒకసారి లాయర్ ద్వారా సమాధానం ఇచ్చారు. అంటే కోల్కతాలో ఉన్న ఫామ్ హౌస్ తన పేరు ఉన్న తన సంబంధించిన ఆస్తి అయినప్పటికీ కూడా దానికి లీజుకి ఇచ్చాను కాబట్టి ఈ కోడి పందాలకు గేమింగ్కు తనకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పి లాయర్ ద్వారా నోటీసులకు సమాధానం ఇచ్చారు. అయితే వ్యక్తిగతంగా మరోసారి హాజరు కావాల్సిందే అని చెప్పి పోలీసులు ఈసారి మరోసారి నోటీసులు జారీ చేశారు. హైటెక్ సిటీలో ఆయన నివాసంతో పాటు ఆయన క్యాంపు కార్యాలయాన్ని కూడా నోటీసులు అందించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. శుక్రవారం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరు కావాలని చెప్పి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన నోటీసులో పోలీసులు పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆయన విచారణకు హాజరవుతారా లేదా మరోసారి లాయర్ ద్వారానే నోటీసులకు సమాధానం ఇస్తారన్నది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది రాజకీయ కక్షపూరితంగానే కేసులు నమోదు చేశారని చెప్పి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే పోచంపల్లి అంటే తోల్కట్టలో ఉన్న ఫామ్ హౌస్ తనకు చెందింది అయినప్పటికీ కూడా తను దాన్ని చాలా ఏళ్ల క్రితమే లీజుకి ఇచ్చారని చెప్పి లీజుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పోలీసులకు ఇచ్చినప్పటికీ కూడా మరోసారి నోటీసులు ఇవ్వడంపై పోచంపల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష. కరుణాకర్, అంటే గతంలోనే ఎవరైతే అక్కడ ఆ కోడి పందాలు కేసును నిర్వహిస్తున్నారో 64 మందిని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పుడు ఆయన వర్షన్ ఏ విధంగా ఉంది, అంటే పోచంపల్లి వర్షన్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు నోటీసులు తీసుకున్నాక ఆయన ఏమైనా స్పందించారా, ఏమంటున్నారు? ఇంకా పోచంపల్లి స్పందించేది కాసేపట్లో ఆయన కౌన్సిల్ శాసన మండలి సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కౌన్సిల్కి వస్తారు. ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. చాలా స్పష్టంగా మొదటిసారి పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు కానీ ఎఫ్ఐఆర్లో తన పేరు నమోదు చేసినప్పుడు కూడా పోచంపల్లి స్పందించడం జరిగింది. ఫామ్ హౌస్ తనకు చెందింది అయినప్పటికీ కూడా 8 ఏళ్ల క్రితమే ఆ ఫామ్ హౌస్ను ఒక వ్యక్తికి లీజుకి ఇచ్చాను, ఇప్పుడు ఫామ్ హౌస్లో ఏం జరుగుతుందో తనకు తెలియదని చెప్పారు. దాదాపు 8 ఏళ్లకు పైగా తను ఫామ్ హౌస్ వైపే వెళ్ళలేదని చెప్పి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆ ఫామ్ హౌస్లో కోడి పందాలు కావచ్చు, లేకపోతే క్యాసినో గేమింగ్ కావచ్చు, వాటికి తనకు ఏమాత్రం సంబంధం లేదు. ఆ లీజుకి ఇచ్చిన డాక్యుమెంట్స్ కూడా పోలీసులకు అందించానని చెప్పి పోచంపల్లి చెప్తూ వస్తున్నారు. కాబట్టి రెండోసారి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఖచ్చితంగా శుక్రవారం అంటే రేపు విచారణకు హాజరు కావాల్సిందని చెప్పి పోలీసులు నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో పోచంపల్లి ఏ విధంగా స్పందిస్తారు, నోటీసులో పేర్కొన్నట్టు పోచంపల్లి విచారణకు హాజరవుతారు లేకపోతే మరోసారి లాయర్ ద్వారా అయిన నోటీసులకు సమాధానం ఇస్తారన్నది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని చూస్తున్నాం. హరీష. థ్యాంక్ యూ కరుణాకర్.